అయితే ఇంకో విషయం ఇది దీని చదవాలి. అయితే యాక్చువల్లీ నిన్న తెలంగాణలో ఎప్పుడైతే కొండా సురేఖ కూతురు నిన్న పొద్దున ఆగస్టు 19 నాడు మధ్యాహ్నం మాట్లాడింది, సాయంత్రము ఆమెకు నోటీసులు పంపించారు. కానీ ఇదే విషయం మీద, ఇదే అచ్చ కాంగ్రెస్ పచ్చ కాంగ్రెస్ మీద చిన్నారెడ్డి ఆగస్టు 16 నాడు మాట్లాడాడు. ఆగస్టు 16 నాడు చిన్నారెడ్డి రెడ్డి కాబట్టి ఆయన మాట్లాడితే ఆయన కూడా 19 తారీఖే ఇచ్చారు నోటీసులు. ఇప్పుడు 19 నాడు మధ్యాహ్నం మాట్లాడిన అమ్మాయికి 19 సాయంత్రం ఇచ్చారు, బీసీ కాబట్టి. 16 నాడు మాట్లాడినందుకు 19 నాడే ఇచ్చారు. వీళ్ళతో పాటు ఈయనెవరు జక్కిడి ప్రభాకర్ రెడ్డి నెల రోజుల క్రితం మాట్లాడాడు. జక్కిడి ప్రభాకర్ రెడ్డి నెల రోజుల క్రితం మాట్లాడాడు. ఎవరు? మధు యాష్కి గౌడ్ ను ఉద్దేశించి కాంగ్రెస్ కు సంబంధించిన విషయంలో జక్కిడి ప్రభాకర్ రెడ్డి కొడుకే ఏంటిది లకారాలతోని మన ఈశ్వరమ్మ యాదవ్ పైన ఒక బీసీ మహిళను ఎట్లా అంటారు అనిపేసి దాదాపు చాలా రోజుల నుండి నడుస్తుంది. దాని మీద సోషల్ మీడియాలో వార్ జరిగింది. యాదవ్లు అందరూ సీరియస్ అయ్యారు. మన వాసు యాదవ్ లాంటి వాళ్ళు, తిన్మార్మాల లాంటి వాళ్ళు కూడా దాన్ని స్పందించారు. తర్వాత వీళ్ళందరూ కలిసి సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో, బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో మీటింగ్ కూడా పెట్టారు. ఈశ్వరమ్మ యాదవ్ మీద కామెంట్లు చేసినటువంటి జక్కిడి ప్రభాకర్ రెడ్డి కొడుకు సంబంధించినటువంటి ఆడియో కాల్ కూడా బయటకు వచ్చింది, ఆయనను తీసేయాలని. నిన్న ఆయన మీద నోటీసులు ఇచ్చారు. ఆయనకు నెల రోజుల క్రితం మాట్లాడినటువంటి ప్రభాకర్ రెడ్డి రెడ్డి కాబట్టి నెల రోజుల నుండి ఆపిర్రు. లక్ష్మారెడ్డినేమో 16 చిన్నారెడ్డి 16 తారీఖు నాడు మాట్లాడితే నిన్నటి రాక ఆపిర్రు. సుష్మితా పాటిల్ మధ్యాహ్నం మాట్లాడితే రాత్రికి నోటీసు. అసలు సుష్మితా పాటిల్ ఆమె కాంగ్రెస్ పార్టీ నాయకురాలా? ఇప్పుడు ఇప్పుడు అంతేందుకు మరి రాజగోపాల్ రెడ్డి మాట్లాడు వాళ్ళ అన్న వెంకటరెడ్డికి ఎందుకు ఇయ్యలేదు, రాజగోపాల్ రెడ్డికి ఎందుకు ఇయ్యలేదు? ఇప్పుడు సుష్మితా పాటిల్ మాట్లాడితే మీకు కోపం వచ్చింది. ఎందుకంటే సుష్మితా పాటిల్ రేవూరు ప్రకాష్ రెడ్డి అన్నది, మన ఎవరు రేవంత్ రెడ్డి అన్నది, అంటే రెడ్లను అన్నది బీసీ బిడ్డ, అంటే బీసీలు మా రెడ్లను అనే. ఇప్పుడు అద్దంకి దయాకర్ విషయంలో కూడా ఇదే జరిగింది. అద్దంకి దయాకర్ రాజగోపాల్ రెడ్డి పార్టీలోకి వెళ్ళిపోతే చలో ఎంగేయన్నాడు, అవును బరాబర్ అంటారు. కాంగ్రెస్ పార్టీ అచ్చ కాంగ్రెస్ కూడా అంటాడు, పచ్చ కాంగ్రెస్ లో కోపం. ఇప్పుడు సుష్మితా పాటిల్ కూడా ఎవరినన్నది, వీళ్ళు అచ్చ కాంగ్రెస్ అని అడిగింది. రేవూరు ప్రకాష్ రెడ్డి ఎవరు? కాంగ్రెస్ లోకి ఎప్పుడు వచ్చిండు? కాంగ్రెస్ లో నిన్న మొన్న డైపర్లు వేసుకున్నటువంటి వ్యక్తి అని చెప్పిండు. మరి నువ్వు ఎవరికి ఏ విషయంలో ఏ విధంగా స్పందిస్తున్నావు అనేది బీసీ నాయకులు అర్థం చేసుకోవాలి. వీళ్ళు మళ్ళీ బీసీ నాయకులందరూ మొన్న సావిత్రిబాయి పూలే వాళ్ళ విగ్రహాలు పెట్టేదంటే రేవంత్ రెడ్డిని నెత్తిమేమవుతారు. వీళ్ళు 25 ఏళ్ల పాటు గౌడన్నలు మొత్తం కలిసి రేట్లకు ఊడిగయ్యానట. ఎవరు? పిసిసి మహేష్ కుమార్ గౌడ్ అంటున్నాడు. గంత బానిసత్వం ఉన్నారు. ఏం చెప్తాం? బీసీ నాయకులు మాట్లాడితే పొద్దుగాల మాట్లాడితే సాయంత్రం వరకు నోటీసులు వస్తాయి. వీళ్ళు రెడ్లు మాట్లాడితే 16వ తారీఖు మాట్లాడిన వాళ్ళు, పోయిన నెల మాట్లాడిన వాళ్ళు కూడా నిర్ణయిస్తారు. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు ఈమెకు నోటీసులు ఏమైనా డిసిషన్ అయినారు, ఈమెకు ఒక్కదానికి నోటీస్ ఇస్తే మళ్ళీ ఎక్కడ ప్రాబ్లం అవుతుందని చెప్పేసి వీళ్ళిద్దరికి ఇచ్చారు. రాజగోపాల్ రెడ్డి వదిలేసారు. అసలు రాజగోపాల్ రెడ్డికి ఇవ్వడం ప్రధాన కారణం ఏంది ఇప్పటికీ అర్థం కాదు. ఎందుకు రాజగోపాల్ రెడ్డి నోటీస్ ఇవ్వాలి కదా, ఎందుకు భయపడుతున్నారు? రాజగోపాల్ రెడ్డి అంటే రెచ్చిపోతాం భయపడుతున్నదా? రాజగోపాల్ రెడ్డికి ఎట్లా ఇయ్యారు మీరు? అసలు కాంగ్రెస్ పార్టీలో మీరు ఏం చేస్తున్నారు ఏంది నాకు అర్థం కాదు. అసలు ఏమన్నా విధానం కనబడుతుందా? మొత్తం ఎవడి వాడే ఆ కుక్కలు ఇంపిన విస్తరే అయిపోయింది కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. అధికారంలో ఉన్నప్పుడు ఎట్లుందంటే, అధికారం కోల్పోతే ఇంకా దారుణంగా గలబట్టుకుంటాడ. అసలు కాంగ్రెస్ పార్టీలో ఉంటుంది, మన ఈ అధికారం రాకముందు వరకు కూడా కాంగ్రెస్ పార్టీ భవన్ లో ఏదైనా మీటింగ్ జరిగింది అనుకోండి, పీసీ అధ్యక్ష మీటింగ్ జరిగినప్పుడు పోతారు కదా, ఆడనే మొత్తం లకారం తెచ్చుకుని బయటకు వస్తారట. యూత్ కాంగ్రెస్ చూసినాక బయటకు వచ్చేటప్పుడు మహిళా కాంగ్రెస్ చూసినాక ఎట్లున్నావు అట్లే కాంగ్రెస్ పార్టీ కోర్ కాంగ్రెస్ మీటింగ్ అవుతుంది కదా, మీటింగ్ అయినప్పుడు అక్కడ లకారాలు తిట్టుకుంటారట. అసలు దారుణం గట్టిగా. అరే నిజమే కదా. మరి ఇప్పుడు అచ్చ కాంగ్రెస్ వాళ్ళు ఇన్నేళ్ళు ప్రభుత్వంలో లేకపోయినా, ఏం లేకపోయినా, 10 ఏళ్ల పాటు ప్రభుత్వంలో లేకపోయినా వాళ్ళు పార్టీని కాపాడుకుంటూ వచ్చిర్రు. పార్టీలు మారలే. నువ్వు పార్టీలు మారిన వాళ్ళకి రాజగోపాల్ రెడ్డికి నోటీసులు ఇవ్వవు. మరి కొండ సూర్యకి ఎడిపోయి వచ్చింది. కొండ సూర్యక బీసీ కాబట్టి వాళ్ళ బిడ్డ మాట్లాడితే, ఇప్పుడు రేవూరు ప్రకాష్ రెడ్డికి సంబంధించిన విషయంలో కొండ సూర్యక బిడ్డ ఎప్పటి నుండో ఆడ పని చేయాలని చూస్తుంది, పని చేసుకుంటారు. వాళ్ళు ఎవరు జోలికి పోవట్లే కానీ రేవూరు ప్రకాష్ రెడ్డిని మళ్ళీ చేస్తానంటే ఎవరు ఒప్పుకుంటారు? ఇప్పుడు ఇలా ఏమేమంటది, ఒకటి ఎగ్జాంపుల్ చెప్తాం. కొండా సురేఖకు నోటీసులు ఇచ్చారు. కొండా సురేఖ ఏమంటే నాకేం సంబంధము, నా బ్యానర్ మన కాంగ్రెస్ బ్యానర్ పెట్టలేదు, లేకపోతే ఆమె మన కార్యకర్తలు లేరు, ఎవరు లేరు, ఆమె సొంతంగా పెట్టుకుంటే ఆమె ఇండిపెండెంట్ ఉమెన్, ఆమె పెళ్లి అయింది, పెళ్లి పంపించినాము, మాకే సంబంధం అంటారు. ఇప్పుడు మరి అట్లయితే ఎంపీ అరవింద్ మాట్లాడుతాడు. ఎంపీ అరవింద్ ఎవరు కొడుకు? ఎంపీ అరవింద్ ఎవరి కొడుకు? శ్రీనివాస్ కొడుకు. శ్రీనివాస్ ఎవరు? ఏ పార్టీలో ఉన్నాడు? మరి శ్రీనివాస్ కు నోటీసులు ఇస్తారా మీరు? ఇప్పుడు డి శ్రీనివాస్ కాంగ్రెస్ లో ఉన్నప్పుడు ఎంపీ అరవింద్ మాట్లాడినప్పుడు నువ్వు నోటీసులు ఇవ్వాలి కదా. ఎందుకు ఇవ్వవు? అంటే నువ్వు బిడ్డలకు నోటీసులు ఇచ్చి, బిడ్డలు మాట్లాడితే నువ్వు తలలకు నోటీసులు ఎట్టిస్తావు? అట్లా చాలా మంది ఉన్నారు కదా. కాంగ్రెస్ పార్టీలో అన్న ఉంటాడు, బీజేపీ పార్టీలో తమ్ముడు ఉంటాడు. ఎన్నిసార్లు జరగాలి అట్లా?